దాంట్లోనే ఉంది. దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ కాజ్. కారణం లేకుండా కార్యం ఉండేందుకు అవకాశం లేదు. మట్టి లేకుండా కుండ ఉండేందుకు అవకాశం లేదు. అందుకని రిపీటెడ్గా చెప్తున్నా. కాబట్టి కుండలో ఉన్నదంతా కూడా మట్టే. కాబట్టి సర్వం కార్యం అంటే కార్యం సర్వం కారణమాత్రం ఏవా. కాబట్టి ఏదైతే కార్యరూపంలో గోచరిస్తూ ఉందో, ఎఫెక్ట్గా నీకు తెలుస్తూ ఉందో, అది కాజే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి కార్యరూపమైనటువంటి సమస్తమైనటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఈ వైభవం ఏదైతే ఉందో చూడండి, చిన్నది కాదు కదా. ఈ సృష్టి చిన్నది కాదు. చెట్టు అంతా అనేక చెట్లు ఉన్నాయి, వృక్షజాతి. ఒక చెట్టు ఉన్నట్టుగా ఒక చెట్టు లేదు, ఒక కొమ్మ ఉన్నట్టుగా ఒక కొమ్మ లేదు, ఒక ఆకు ఉన్నట్టుగా ఒక ఆకు లేదు, ఒక పండు ఉన్నట్టుగా మరొక పండు లేదు. ఎక్కడికైనా ఇప్పుడు పశుజాతి ఆవులను చూసుకోండి, ఒక ఆవు ఉన్నట్టుగా ఒక ఆవు లేదు, ఒకదాని కలర్ ఉన్నట్టు ఇంకో దాని కలర్ లేదు. ఇది వివిధ ప్రత్యయ గమ్యం, అనేకమైనటువంటి రూపాలతో ఇది ఇంత గోచరిస్తూ ఉంది. కాబట్టి కార్యరూపంలో ఈ సమస్తమైనటువంటి ప్రపంచంలో ఏదైతే మనకు తెలుస్తూ ఉందో ఇదంతా కారణ వైభవమే కాదా. కుండలో ఉన్నదంతా మట్టి వైభవమే, ప్రపంచంలో ఉన్నదంతా పరమాత్మ వైభవమే. ఇదే విభూతి, అది ఇంకేం లేదు, ఇదే విభూతి. కాబట్టి ఇది యోగ విభూతి, యోగస్య విభూతి, పరమేశ్వరుని యొక్క విభూతి. కాబట్టి ఇది విభూతి యోగం. ఈ విభూతి యోగం మనకేం తెలియజేస్తూ ఉంది? ఒక్కటి ఇప్పుడు దీన్ని బట్టి అహం అన్నప్పుడే వాసుదేవాఖ్యం అని ఎప్పుడైతే ఆచార్యులు వారు వ్యాఖ్యానం చేశారో, అయ్యా మట్టి పాత్రలు ఏవైనా ఉండని, అది ముంత, మూకుడు, బాణ, కుండ, గురుగు, పిడత, రకరకాలుగా నువ్వు పిలుచుకో. వాటి యొక్క రూపాలను బట్టి నామాలు మారుతూ ఉన్నాయి. నామాలు రూపాలు, నేమ్ అండ్ ఫామ్. కాబట్టి ఫామ్ను బట్టి నీకు నేమ్ వస్తూ ఉంది. అవి అనేకమైనటువంటి రూపాలలో కనపడుతూ ఉండినా అవన్నీ ఎట్లాగైతే మట్టిలోనే ఉన్నవో, మట్టి కన్నా భిన్నంగా లేవో అనేకమైనటువంటి ఈ రూపాలు, చిత్ర విచిత్రమైనటువంటి ఈ దృశ్యమాన జగత్ పరమేశ్వరుని కన్నా అన్యంగా లేనే లేదు. అంతా ఆయనలోనే ఉన్నాయి. అన్నీ ఆయనలో ఉంటే మనకు గనక అర్థమైతే ఇది ఎవరిని ద్వేషిస్తాము, ఎవరిని హింసిస్తాము, ఎవరిని బాధ పెడతాము, ఎవరిని మోసం చేస్తాం, ఎవరితో అబద్ధం చెబుతాం. ఎందుకని? ఎవరికేం చేసినా ఆయనకి అందింది. అది ఆడ మన్ను తింటివని నోరుచుపమనగా కృష్ణ మన్ను తింటివని నోరుచుపమనగా తెరచి చూపితివట నోట త్రిభువనములు. మన్ను తింటివని నోరుచుపమనగా చూపితివట నోట త్రిభువనములు. ముల్లోకాలు చూపించేశాడు. మా కళ్ళకా భాగ్యమెప్పుడు కలుగు. ఎస్, దట్ ఈజ్ విభూతి యోగం. కాబట్టి అంతా ఆయనలోనే ఉంది. ఒక్కసారి నోరు తెరిచాడంతే. యశోదమ్మ నువ్వు మట్టి తిన్నావట్టు కదంటే నోరు తెరిచాడు. నోరు తెరిస్తే సకల భువనాలు కనపడుతూ ఉన్నాయి, ముల్లోకాలు కనపడుతూ ఉన్నాయి. తెరిచి చూపితివట నోట త్రిభువనములు. మా కళ్ళకా భాగ్యమెప్పుడు కలుగు. నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ. అక్కడ అలా నేను రాయడంలో అర్థం కూడా ఉంది. నీ అడుగుల కడ నీ పాదాల దగ్గర పడి ఉంటాను అంటే విభూతే. ఎందుకో తెలుసా? పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఈ ప్రపంచమంతా ఆయన యొక్క పాదమే. కాబట్టి ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన పాదం దగ్గర ఉన్నట్లే అవగాహన రావాలి, జ్ఞానం రావాలి. జ్ఞానం కలిగితే
నువ్వు ఎక్కడున్నావు? పరమేశ్వరుడి దగ్గరే ఉన్నావు. నేను ఏలూరులో ఉన్నాను, నేను నెల్లూరులో ఉన్నానని కాదు. నెల్లూరు రూపంలో అహం పరంబ్రహ్మ వాసుదేవాఖ్య. అర్థమవుతుందా? ఇది కాబట్టి అహం శబ్దార్థం అదన్నమాట. ఇప్పుడు అర్థమైందే సృష్టి. కాబట్టి ఈ సృష్టికి ఉపాదాన కారణం ఏదో అది నేనే అని చెప్పడానికి అహం అని శ్రీకృష్ణ పరమాత్మ వాడితే, ఎందుకంటే ఆ పదం చెప్పినటువంటి వాడు సాక్షాత్ భగవంతుడు. మన అదృష్టం కొద్దీ అది విన్నటువంటి వాడు ఆయన అంశ అర్జునుడు. పాండవానాం ధనంజయ. అర్జున, పాండవుల్లో నేను నువ్వేరా అని చెప్పాడు. ఇక రాసినటువంటి వాడు సాక్షాత్ వ్యాసో నారాయణ హరిహి. కాబట్టి సాక్షాత్తు భగవంతుడే. కాబట్టి రాసినవాడు, విన్నవాడు, చెప్పినవాడు అంతా భగవంతుడే గనక భగవద్గీతని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకే శంకర భాష్యం అంటున్నాను. కాబట్టి అహం నేను అంటే వాసుదేవాఖ్యం. వాసుదేవాఖ్యం అనగానే ఆయన నిమిత్త ఉపాదాన కారణంగా తెలిసిపోతున్నాడు. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. నెక్స్ట్, ఇది సృష్టి. మత్తః సర్వం ప్రవర్తతే. నెక్స్ట్ లైన్, మత్తః మత్తః సర్వం ప్రవర్తతే. మత్తః ఏవ సర్వం జగత్ ప్రవర్తతే. నా వల్లనే ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. ఏది ఎక్కడ ఏ విధంగా నడిచిన అర్జున, నీకు తెలిసింది తెలియంది, విదితం అవిదితం, సరేనా? అన్నీ నాకే తెలుసు. నువ్వు కొన్ని కొన్ని తెలుసుకుంటూ ఉన్నావు. నీకు ఇటీవల తెలిసింది ఓజోన్ పొర ఒకటి ఉందని. నీకు తెలిసే లోపలనే అది కరిగిపోతుందని నీకు అర్థమవుతా ఉంది. ఫర్దర్ ఏంటి తెలియదు. కాబట్టి ఏదో నడుస్తూ ఉంది అనేది తెలుసు. సైన్స్లో కూడా ఇంత అభివృద్ధి చెందిన సర్ ఆర్థర్ ఎడింగ్టన్ అన్న అద్భుతమైనటువంటి వాక్యం మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా, చెప్పుంటాను. సంథింగ్ అన్నోన్ ఈజ్ డూయింగ్. సంథింగ్ అన్నోన్ ఈజ్ డూయింగ్. వీ డు నాట్ నో వాట్. దట్ ఈజ్ వాట్ అవర్ థియరీ అమౌంట్స్ టు. అంటే ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్రంలో, మోడర్న్ ఫిజిక్స్లో అత్యున్నతమైనటువంటి స్థాయిని అందుకున్నటువంటి సర్ ఆర్థర్ ఎడింగ్టన్ చెప్తున్నది ఏంటంటే, ఏదో ఈ ప్రపంచంలో నడుస్తూ ఉంది, మేము అన్వేషణ చేస్తూ ఉన్నాం. అర్థమవుతుంది? ఇంకేముందిలే, 1 minute 1.5 minute ల్యాండ్ అవుతా ఉంది అని అనుకున్నప్పుడు కనెక్షన్ కట్ ఆఫ్. ఇది మనకు తెలియదు. ఇలా అవుతుందని పరమేశ్వరుడికి తెలుసు. అందువల్ల పరమేశ్వరుడికి దుఃఖం లేదు. ఎందుకని? ఆయనకు ముందే తెలుసు అవుతుందని. మనం అవుతుందని కాలేదు కనుక మనం బాధపడుతూ ఉంటాం. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? కాబట్టి ఏదో నడుస్తుంది ఈ ప్రపంచంలో, ఇదేమిటో మాకు అర్థం కావడం లేదు. వి డు నాట్ నో వాట్. దట్ ఈస్ వాట్ అవర్ థియరీ అమౌంట్స్ టు. ఇంతవరకు మేము తెలుసుకున్నది ఇది అన్నాడు సర్ ఆర్థర్ ఎడింగ్టన్. ఇంకా మన సైన్స్ మాస్టర్ ఏం చెప్తాడు? బాగా అర్థం చేసుకోండి. కనుక ఇదంతా నడుస్తూ ఉంది. దీని వెనక ఏముంది అనేది మనకు తెలియదు. అందువల్ల భలే ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రపంచమే ఆశ్చర్యం. 11వ అధ్యాయం వచ్చినప్పుడు అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ చాప్టర్ విశ్వరూప సందర్శనం. కాబట్టి బాగా ఒక వ్యక్తి వెళ్ళి మళ్ళీ వస్తాను, ఇప్పుడే 1 గంటలో వస్తానంటాడు, యాక్సిడెంట్ అయిపోతుంది. చూడండి, మనం ఊహించలేం. ఎక్కడున్నాడు? ఇంటెన్సివ్ కేర్ వారు ఉన్నాడు. ఇంటెన్సివ్ యూనిట్ ఎందుకున్నాడు అక్కడ? ఇదిగో యాక్సిడెంట్ అయిపోయింది. అది నువ్వు ముందు ఊహించలేవు. ఏదైనా జరగచ్చు, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఏది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. కానీ అర్జున, ఏది జరిగినా కారణం లేకుండా మాత్రం జరగదు. కారణం లేకుండా కార్యం జరగదు. కాబట్టి కారణం నీకు తెలియకపోవడం వల్ల దుఃఖమే కానీ ఎందుకు జరిగిందనేది ప్రధానం కాదు. నేను చెప్తున్నాను విను. మత్తః సర్వం ప్రవర్తతే. నా వల్లనే మత్తః ఏవ సర్వం జగత్ ప్రవర్తతే. ఇదేంది నాయన? మొదటిదేమో సృష్టి, అహం సర్వస్య ప్రభవ. ఇది స్థితి, నా వల్లనే నడుస్తూ ఉంది స్థితి. పుట్టించింది నేనే, వృద్ధి చేసేది పెంచేది కూడా నేనే. నా వల్లనే నడుస్తూ ఉంది. విచిత్రం, పుట్టించిన వాళ్ళే పెంచాలని ఎక్కడ నియమం లేదు. దెర్ ఇస్ నో సచ్ ఆర్డర్. నేను నా జీవితంలో చూశాను. ఒక బిడ్డకి జన్మనిచ్చి, అంటే లైఫ్లో చూస్తుంది,
ఆ తల్లి చచ్చిపోయింది. మామూలుగా అంటే ప్రసవించడంలోనే తల్లి చచ్చిపోయింది. ఆమె మీద ఉండేటువంటి ప్రేమతో తట్టుకోలేక తండ్రి చచ్చిపోయాడు. నేను చూసిన చిన్నప్పుడు అదొక భయంకరమైనటువంటి విషాదభరితమైనటువంటి సన్నివేశం మా ఊర్లో. తీరా తల్లి తండ్రి చచ్చిపోతే ఆ బిడ్డ మిగిలిపోయింది అనాథగా. చూసారా? కానీ రీసెంట్గా కూడాను ఆ బిడ్డతో నేను మాట్లాడాను. ఒక యజ్ఞంలో ఆమె వచ్చి కలిస్తే విచిత్రం ఏంటి తెలుసా? కన్నవాళ్ళు ఇద్దరు పోయారు, కానీ బిడ్డ పెరిగింది. కాబట్టి జనరల్గా ఏంటంటే కన్నటువంటి తల్లిదండ్రులు పెంచాలి అనేటువంటిది నియతి, ఆర్డర్ ఒకటి ఉండినా అట్లా కాకుండా కూడా ఇప్పుడు సునామీ వచ్చినప్పుడు చూడాల ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు అయిపోయారు. వాళ్ళు ఎట్లా పెరగాలి చెప్పండి? కాబట్టి అందరి పుట్టుక కారణమైనటువంటి వాడు, అందుకంటే అందరినీ సృష్టించాడు గనక జనయతి. అలా పుట్టినటువంటి వాళ్ళని పెంచేవాడు కూడా పరమేశ్వరుడే గనక తల్లిదండ్రుల రూపంలో పెంచని, మరొకరి రూపంలో పెంచని, ఎట్లా పెంచినా పెంచేవాడు తల్లిదండ్రులే, భగవంతుడే గనక వర్ధయతి. జనయతి వర్ధయతి. కాబట్టి కేవలం కన్నటువంటి వాళ్ళే పెంచాలని ఏమి లేదు. పరమేశ్వరుడు వల్లనే ఈ జగత్తు ఉత్పన్నమైంది, కానీ ఆయన వల్లనే పెరుగుతూ ఉంది, ఆయన వల్లనే వృద్ధి చెందుతూ ఉంది. వర్ధయతి. కారణం ఏంటి? ఎవరెవరికి ఏమి ఇవ్వాలనో ఆయనకే తెలుసు. స్వకర్మానురూపేణ ఎవరెవరు ఏ కర్మలైతే చేసి ఉండారో ఆ కర్మలకు సంబంధించినటువంటి ఫలాలు వాళ్ళకి ఎప్పుడైతే అందాలనో అవి అందించేటువంటి వాడు పరమేశ్వరుడు గనక ఏ కర్మకు ఏ ఫలితం మనకు తెలియదు. కాబట్టి అర్ధరహితమైనటువంటి వాక్యాలు మన దగ్గర ఉన్నాయి. అసలు ఇది ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదండి అని ఒక ఆయన, అసలు నేను ఎందుకు ఓడానో అర్థం కావడం లేదు ఇంకొక ఆయన, మేధావి. సరేనా? ఏంది నాకు ఇన్నే వచ్చాయే సీట్లు? నీకు తెలుస్తుంది నువ్వెంత ఇంత. పరమేశ్వరుడికి తెలుసు ఏది ఎవరికి ఇవ్వాలన్నది. అందువల్ల సర్వం జానాతి స్వకర్మాను రూపేణ. ఎవరెవరి కర్మలకి ఏ ఫలితాలు ఇవ్వాలో అది ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు గనక భావ సమన్విత. అది కాకు వస్తారు తర్వాత. భావ అంటే భావన, భావ అంటే భావన. ప్లీజ్ అంటే సర్వేషాం భోక్తృణాం ఫలాని భావయతీతి భావన. పరమేశ్వరుడికి భావన అని కూడాను. ఎందుకో తెలుసా? సర్వేషాం భోక్తృణాం, ఎవరైతే కర్మఫలాల్ని అనుభవిస్తూ ఉండారో వాళ్ళకి కర్మఫలాల్ని అందించేటువంటి వాడు ఫలాని భావయతీతి భావన అంటే కర్మఫల ప్రదాత. కాబట్టి ఎవరెవరికి ఏ కర్మకి ఏ ఫలితం ఇవ్వాలనో అది అందించేటువంటి వాడు అని అర్థం. కర్మఫలాలు ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు. కర్మఫల భోక్తలు అనుభవించేటువంటి వాళ్ళు ఎంజాయర్స్ జీవులు. కాబట్టి మనకు ఏ కర్మకి ఏ ఫలితం వస్తుందో తెలియదు, ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు. ఎందుకంటే భావన. అసలు కర్మకు అసలు ఫలితం ఎట్లా వస్తుందో అర్థమే కాదు. ఇంకా చెప్తాను. కర్మకు ఫలితం ఎట్లా వస్తుందో ఎవరికి తెలుసు? తెలియనే తెలియదు. కర్మకు ఫలితం ఇచ్చేటువంటిది కర్మ అనేది బౌద్ధ మతం. అనేది బౌద్ధ మతం. కర్మకి కర్మ ఎట్లా ఫలితం ఇస్తుంది సార్? కర్మ జడం కదా. కాబట్టి కర్మ మనం చేసినప్పుడు ఫలితం ఒకటి వస్తుంది కదా. ఈ కర్మకి ఆ ఫలితానికి సంబంధాన్ని కనెక్ట్ చేసేది ఎవరు? ఈ కర్మకు ఆ ఫలితం రావాలి అనేది నిర్ణయించేది ఎవరు? కర్మ. పరిమితమైనటువంటిది, లిమిటెడ్ యాక్షన్. పరిమితమైనటువంటి కర్మకి ఇంత జ్ఞానం కలిగేంత అవకాశం లేనే లేదు. నువ్వు ఒక ప్రార్థన చేస్తావు నాయన, కొద్దిసేపు ధ్యానం చేస్తావు, ఒక 10 నిమిషాలు నువ్వు ధ్యానం చేస్తే అది కర్మ, మానస కర్మ కదా. జపం చేస్తావు, వాచకర్మ. పూజ చేస్తావు, కాయిక కర్మ. కర్మ అంటూ జరిగితే దానికి ఫలితం ఉండాలి. అది కాయిక కర్మ అయినా, మానస కర్మ అయినా, లేదు వాచకర్మ అయినా. ఆ ఫలితాన్ని ఇచ్చేది ఎవరు అని నేను అడుగుతున్నా. ఇప్పుడు పూజ చేయగానే ఆ పని అయిపోయింది కదా, అదే కదా కర్మ అంటే. పూజ చేశావు, కర్మ అయిపోయింది.
అది ఎట్లా ఫలితాన్ని ఇస్తుంది? ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుంది? దానికి సర్వజ్ఞత్వం ఎట్లా ఉంది ఇవ్వడానికి? కాబట్టి కర్మ ఫలానికి మనల్ని కనెక్ట్ చేయలేదు అంటున్నాను నేను, ఇంకేం లేదు. కాబట్టి కర్మ ఫలానికి ఏ సంబంధమో అది కర్మకు తెలిసే అవకాశం లేదు. కారణం కర్మ జడం. అది పాయింట్. కర్తూరాగ్నయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. క్లియర్ రమణ మహర్షి ఉపదేశారం. కర్తు ఆజ్ఞేయ, పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ చేత, ఆయన యొక్క చట్టాల వల్ల ఫలం ప్రాప్యతే ఫలం. కర్తురాజ్ఞేయ ప్రాప్యతే ఫలం ప్రాప్యతే. ఈ ఫలాన్ని సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు ఇవ్వగలడు. కానీ కర్మ ఎట్లిస్తుంది సార్? నువ్వు ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం ఋషికేశ్ వెళ్ళుండి అక్కడ ఎవరికో దానం చేసి వచ్చావనుకో, దాని ఫలం ఈరోజు అందుతా ఉందనుకో, ఎట్లా ఇది? అప్పుడు కర్మ అయిపోయింది, ఇప్పుడు ఫలం అందుతా ఉంది. ఇది కర్మకేం తెలుసు? పరిమితమైనటువంటి కర్మకి తెలిసేటువంటి అవకాశం లేదు కదా. కర్మ కిం పరం. కాబట్టి కర్మ అనేటువంటిది అనంతమైన జ్ఞానం కలిగింది. పరం ఎట్లా అవుతుంది? కర్మ కిం పరం? కర్మత జడం, తత్కర్మ జడం. కాబట్టి ఆ కర్మ ఏదైతే ఉందో అది జడమైనటువంటి కర్మ నీకు ఫలితాన్ని ఎప్పుడు కూడాను ఇవ్వలేదు. కర్తు ఆజ్ఞయ ఫలం ప్రాప్యతే. కాబట్టి ఈశ్వరుని యొక్క ఆజ్ఞ చేత, ఆయన యొక్క చట్టాలకు లోబడి నీకు అందుతూ ఉన్నాయి. కాబట్టి ఉచిత రూప, ఉచిత కాల, ఉచిత దేశ, ఏ విధమైనటువంటి రూపంలో నీకు ఆ ఫలం అందాలో, ఏ కాలంలో అందాలో, ఏ ప్రదేశంలో అందాలో, ఇవన్నీ కూడా సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడికే తెలుసు. కానీ మరొకరికి తెలిసేటువంటి అవకాశం లేదు కనుక క్లియర్. భావన నీకు ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు తానే, స్వకర్మణ రూపేణ. కాబట్టి నీ కర్మలకి ఏ ఫలితాలు ఇవ్వాలో అది పరమేశ్వరుడికి తెలుసు కదా. ఇటువంటి పరమేశ్వరుడే కర్మఫలాన్ని అట్లా పెట్టిన మన జీవితం నడవడానికి కూడా తానే కారణమై ఉన్నాడు. నీ శ్వాసలు కదిపేది తాను సార్. అవునా? శ్వాస ఆడకపోతే ఎంత శ్రమ పడిపోతున్నావు. హాస్పిటల్స్ తీసుకెళ్ళి అక్కడ వెంటిలేటర్స్ పెట్టి ఎంతెంత బాధపడుతున్నావు, ఎంతెంత డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నాం ఆలోచించండి. కానీ ఏ అవసరం లేకుండా పరమేశ్వరుడు గాలి రూపంలో నీ దగ్గరకు వచ్చి, నువ్వు పోయి ఎక్కడికో పోయి తెచ్చుకోవడం లేదు. విచిత్రం. నీళ్ళు విషయం వేరు. నీళ్లు కావాలనుకుంటే నువ్వు కొడాయి దగ్గర పోతావు, లేదు ఒక చెరువు దగ్గరకు పోతావు, బావి దగ్గరకు పోతావు, తెచ్చుకుంటావు నది దగ్గరికి వెళ్ళి. ఇది అట్లా కాదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడికి అందుతూ ఉంది. అప్రయత్నంగా జీవితం నడిచిపోతూ ఉంది. నీ ప్రయత్నమే లేదు. డైరెక్ట్గా నీ ముక్కు దగ్గరికి తెచ్చిస్తూ ఉన్నాడు. నువ్వు పీల్చుకుంటూ ఉంటే ఆ అట్మాస్ఫిరిక్ ఎయిర్ అదే నీకు లోపల ప్రాణంగా మారిపోతూ ఉంది. అది లేకపోతే క్షణం ఉండలేకపోతా ఉన్నాం. అందుకని మనిషి పడిపోతే ఏమయ్యాడు, ఉన్నాడా లేడా అంటే ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తారు. గాలి పీల్చుకుంటున్నాడా లేదా అని. గాలి పీల్చుకుంటుంటేనే ఉన్నాడు. జీవితం మద్గత ప్రాణాహ నెక్స్ట్ వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఆయన యొక్క అనుగ్రహం చేత మనకు కలుగుతూ ఉంది ఇదంతా. ఇప్పుడు చెప్పండి, పరమేశ్వరుణ్ణి, అదే జ్ఞానం. ఆచార్యుల వారి యొక్క గొప్పతనం అంతా అదే. జ్ఞానం కలిగిన తర్వాత భగవంతుడికి దూరంగా నువ్వు ఉండలేవు. వచ్చిన బాధ అది. నీకు అనుక్షణం హృదయం ద్రవించిపోతూ ఉంటుంది. చూడు, నా ముక్కు దగ్గర తీసుకొచ్చి గాలి ఇస్తున్నాడు. మనం ఏమంటున్నాం తెలుసా? భగవంతుడికి నా మీద జాలి లేదండి. ఇదొకటి. ఎవరయ్యా నీకు చెప్పింది? పిచ్చి మాటలన్నీ ఎవరు నీకు చెప్పింది? ఎందుకు ఊరికే ఆ టీవీల్లో గీవీల్లో విని పాడైపోతావు? ఎవరు నీకు చెప్పింది జాలి లేదని? జాలి లేకపోతే ఎంత ఎట్ట జరుగుతుంది?
జాలి లేక ఈశ్వరుడు పిలిచిన రాడని అభియోగము. ఇది భగవంతుడి మీద. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. జాలి లేక ఈశ్వరుడు పిలిచిన రాడని అభియోగము. గాలి రూపమున దేవుడు ఉన్నాడని తెలియుట భాగ్యము. గాలి రూపమున దేవుడు ఉన్నాడని తెలియుట భాగ్యము. గాలి ఏమిటి జాలి కాదా, గాలి ఏమిటి జాలి కాదా, గాలిపోగా బ్రతుకు ఖాళీ కాదా, గాలి ఏమిటి జాలి కాదా, గాలిపోగా బ్రతుకు ఖాళీ కాదా. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృశ్యతి కుశలం గేహే, గతవతి వాయో దేహాపాయే. అయిపోయింది. గాలి లోపలికి పోయింది, లోపల నిలిచినా బయటకు వచ్చింది, బయట ఆగిపోయినా ఇక జీవితమే లేదు, ఖాళీ అయిపోతూ ఉంది, ఎంప్టీ. అటువంటిది గాలి రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఇది మనకు తెలియడం లేదు. తెలిసిందనుకోండి, గాలికి కూడా నమస్కారం పెట్టారు మహర్షులు. నమస్తే వాయువు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ప్రత్యక్షం, డైరెక్ట్. నువ్వు ప్రత్యక్షంగా మాకు కనిపించేటువంటి భగవంతుడివి. ఎందుకని? ఈ గాలి రూపంలో నువ్వు ఉండడం వల్లనే మేము గాలి పీల్చుకొని బ్రతుకుతూ ఉన్నాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ గాలిని శ్వాసలు కదపడానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ. నువ్వు బ్రతకాలి అంటే రక్తం అవసరం. రక్తాన్ని సృష్టించేటువంటి వాడు పరమాత్మ. ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాలేదు రక్తం ఎట్లా తయారవుతూ ఉందో. ఆహారం తీసుకుంటే రక్తం తయారవుతుందని మనకు తెలుసు, కానీ రకరకాలైన భోజనాలు తింటూ ఉండిన రక్తం తయారవుతుందంటే లోపల రక్తాన్ని ఎవరు తయారు చేస్తూ ఉండరు. అది ఇప్పటివరకు ఎవరికీ అర్థం కావడం లేదు. లోపల గుండె కొట్టించేది తానే. మనకు డబ్బు తెలుసు, ఆ లబ్బు కూడా పోయి డబ్బు తెలుసు, కానీ పరమేశ్వరుడు ఆ మధ్యలో ఉన్నాడు. అందుకని సూటిగా చెప్పాడు స్వామి, అర్జున ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. హృద్దేశే, హృదయ దేశే తిష్టతి. పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడు. అందుకనే గుండె కొట్టుకుంటూ ఉంది. మత్తః సర్వం ప్రవర్తతే అర్జున. ఈ విధంగా నా వల్లనే సమస్తం ప్రవర్తిస్తూ ఉంది నాయన. ఇది మత్వా, ఇత్యేవం మత్వా, ఈ విధంగా ఎవడైతే జ్ఞాత్వా తెలుసుకుంటూ ఉండాడో, మాం భజంతే, మాం ఈశ్వరం భజంతే సేవంతే, వాడికి ఎప్పుడైతే మన జీవితం అంతా, నాయన ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన జీవితం మన మీద ఆధారపడి ఉన్నది అనుకున్నంత కాలం పరమేశ్వరుడి మీద మన మనసు తిరగదు. కేవలం ఆయన మీదనే ఆధారపడి ఉంది అనేది అర్థమైన రోజు నువ్వు భక్తి చేయకుండా ఉండలేవు. ఎవ్వరూ ఆపలేరు, అది సాధ్యం కాదు. ఎందుకని? ఎట్లా ఉన్నాడో భగవంతుడు మన జీవితంలో మనకు అర్థమైపోతూ ఉంది గనక. భావ సమన్వితాహ. కాబట్టి పరమార్థతత్వ అభినివేశ భావ, భావన. కాబట్టి పరమార్థతత్వ విషయంలో పట్టుదల, భగవంతుడిని పొందాలి అనేటువంటి పట్టుదల, తేన సమన్వితాహ అంటే సంయుక్తాహ, దాంతో కూడినటువంటి వాళ్ళు ఎవరు? బుధాహ, బుధజనులు, అవగత పరమార్థతత్వాహ. కాబట్టి తత్వార్థం తెలుసుకున్నటువంటి వారు మాం భజంతే, ఎప్పుడు నన్నే భజిస్తూ ఉంటారు. క్లియర్? బుధాహ భావ సమన్వితాహ ఇది ఏవం మత్వా మాం భజంతే, మాం సేవంతే. ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడాను
మనకు ఉపాదాన కారణం పరమేశ్వరుడు అని తెలిసిపోయిన తర్వాత మన భావం కనుక శుద్ధి పడితే ఎక్కడికక్కడ పరమేశ్వరుడు కనపడతాడు నాయన. ఉదాహరణకి నువ్వు రోజు పూజకి తోటలోకి వెళ్ళి పూలు కోసుకొని స్వామి దగ్గర తీసుకుపోతుంది. పూలు అందరూ కోస్తారు, రోజు కోస్తాం. పూలు కోసి స్వామికి తీసుకెళ్ళి సమర్పిస్తాం. ఏమో చేస్తూ ఉంటే